డాక్టర్ వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని ప్రముఖ కవి సినీ గీతకర్త డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి, కోడూరు వెంకట రమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారాన్ని డాక్టర్ వెంకటరాయుడు గారికి ఈ వేదికను ప్రదానం చేస్తున్నాం. శాంతా వసంత ట్రస్టు ఇద్దరు మాతృమూర్తుల పేర్లతో ఏర్పాటయ్యి సంస్కృతిని ప్రతిబింబించే అరుదైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఒక ఒరవడిని సృష్టిస్తున్నది. డాక్టర్ వరప్రసాదరెడ్డి గారు ఎంత ఎదిగినా ఒదిగి ఈ కార్యక్రమాలను సంస్కృతి ప్రధానంగా భాషా సాహితీ విభవ ప్రతిఫలనంగా నిర్వహిస్తూ వస్తూ సాహిత్యానికి భాషకు ఇతోధికమైన సేవలు అందిస్తూ పూర్వతరాలు మనకు అందించిన ఈ సంపదను పదిలపరిచి తమ కృషితో మనకు ఒక సత్సంప్రదాయాన్ని కొనసాగించేలా చేస్తున్న ప్రతిభామూర్తులకు సత్కారాన్ని అందించి ఈ సంస్కృతిని మరింత సుసంపన్నం చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వరప్రసాదరెడ్డి గారు పెట్టిన ఒక ఒరవడి సమయానికి ప్రారంభమై సమయానికి ముగించాలి అన్న ఒక క్రమశిక్షణను అనుసరించి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా తెలంగాణ సాంస్కృతిక మూర్తి డాక్టర్ కెవి రమణ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. పురస్కార ప్రదాత డాక్టర్ కెఐ వరప్రసాదరెడ్డి గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి పురస్కార గ్రహీతలు ప్రముఖ కవి అగ్రశ్రేణి సినీ గీతకర్త డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి, అలాగే మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన్నం వెంకటరాయుడు గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ వరప్రసాదరెడ్డి గారి గురించి రెండు ముక్తసరి అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఒకటి, ఆయన ఆ సాధించిన విజయాన్ని తనకొక్కడికే ఆపాదించడం ఏనాడు అంగీకరించలేదు. పద్మభూషణ్ బిరుదుతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించినప్పుడు సహస్రదళ పద్మభూషణ్ అని అన్నారు. ఆ సహస్ర దళ పద్మభూషణము అందులోని దళాలు సహస్ర దళాలకు చెందుతుంది ఆ ఖ్యాతి అని తనతో పనిచేసిన శాస్త్రవేత్తలు, శాంతా ఉద్యోగులు, తనకు ప్రోత్సాహం అందించిన అనేక మందికి వాళ్ళందరినీ సహస్రదళ పద్మాలుగా ఆయన సంభావించి వారిని ఆ ఖ్యాతి వారందరికీ కట్టబెట్టారు. రెండవది, హెపటైటిస్ బి వ్యాధిని గుర్తించడమే ఒక పెద్ద గొప్ప విజయం, మానవజాతి సాధించిన విజయం. ఆ సాధించిన శాస్త్రవేత్త బ్లూంబర్గ్ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు ఆయన. ఆ వైరస్ను కనిపెట్టడంతో పాటు వైరస్కు ఔషధాన్ని కూడా కనిపెట్టారు. అయితే ఆయనను వరప్రసాదరెడ్డి కలుసుకున్నప్పుడు నేను ఔషధాన్ని కనిపెట్టాను, అయితే ఔషధ కంపెనీల వారు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, పేదవారికి అందకుండా చేస్తున్నారు, దాన్ని పేదలకు అందించే విధంగా మీరు చేస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు ఆయన. ఏ లోకంలో ఉన్నాడో నిజంగా సంతోషించారు ఆయన. ఆనాడు 10 రెట్లు ధర తగ్గిస్తే సంతోషిస్తానన్నారు. 40 రెట్లు తగ్గించారు, అనేక దేశాలకు అందించారు. అంతకుముందు భారతదేశంలో బయోటెక్ అనేది లేదు. ఆ బయోటెక్ విప్లవాన్ని సాధించడమే కాకుండా ఈ హెపటైటిస్ బి, శానివాక్ బితో పాటుగా 16 ఔషధాలను, ప్రాణాధారమైన ఔషధాలను కనిపెట్టారు. అట్లాంటి వ్యక్తి
అంతటితో ఆగకుండా సాంస్కృతిక రంగంలో, భాషా రంగంలో తనకున్న అభిరుచిని, అభిమానాన్ని పురస్కరించుకొని చేస్తున్న కార్యక్రమాలు విలక్షణంగా మనకు 50-60 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సంస్థలకు దీటుగా ఆయన నిలబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది శాంత వసంత సాంస్కృతిక అభిమానుల్లో పెట్టిన ఒక ముద్ర. వారి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇద్దరు పెద్దలకు ఈ పురస్కారాన్ని ఈ వేదిక నుంచి అందిస్తున్నారు. ఒకటి వారి పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తమ సాహితీవేత్త పురస్కారం, రెండవది పితృదేవులైన వెంకట రమణారెడ్డి గారి పేరుతో అందిస్తున్న సాహితీ సేవారత్న పురస్కారాల్ని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రమణాచారి గారు, సభాధ్యక్షులుగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు వచ్చారు. వేదిక మీద వీళ్ళంతా కూడా సంస్కృతి మూర్తిభూతమైన వ్యక్తులు. వారు తమ తమ రంగాలలో ఏ వృత్తిపరంగా ఏ బాధ్యత నిర్వహించినా ప్రవృత్తిపరంగా ఈనాడు మనం సగర్వంగా చెప్పుకుంటున్నాము. భాషకు, సాహిత్యానికి, వాటిని సుసంపన్నం చేయడానికి అనేక విధాలుగా త్యాగ దృష్టితోటి సేవలు అందిస్తున్నారు. భాష సాంస్కృతిక సలహాదారుగా రమణ గారు అందించిన సేవలు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా 7 కొండలవాడు 7 కొండలు దిగి వచ్చి భక్తులకు దర్శనమిచ్చేటట్టుగా ఒక సంస్కరణాభిలాషతో ఆయన నిర్వహించిన కార్యక్రమాల గురించి మనం స్వాతి సపరివార పత్రికలో చదువుతూనే ఉన్నాము. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు 34 సంవత్సరాల పాటు ఉజ్వలమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖను పూర్వం దివాకర్ల వెంకటావధాని గారు, ఇంకా చాలామంది పెద్దలు, కండవల్లి లక్ష్మీరంజనం గారు, రాయపురుల సుబ్బారావు గారు, అట్లాంటి పెద్దలు అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించి చాలామందికి ఎంఫిల్, పిహెచ్డి పరిశోధనలో మార్గదర్శనం వహించారు. తాను స్వయంగా మహాభారతం పైన చేసిన పరిశోధన లోక ప్రసిద్ధమైంది. వారు కూడా ఈనాడు వేదిక మీద ఉన్నారు. పురస్కార గ్రహీతలకు సందర్భవశాన వారి గురించి మనం ప్రశంసా పత్రాల ద్వారా చాలా అంశాలను తెలుసుకుంటాం. మీరందరికీ నేను స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. సభలో ఉన్న, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు ఈ పురస్కారాల ఉద్దేశాన్ని గురించి వివరిస్తారు. వేదిక మీద ఉన్న మహానుభావులందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ఉద్దేశం ఒకటే, మన భాష, మన సంస్కృతి, మనకున్నటువంటి సాహితీ సంపద గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాంటి రోజులు కనుక ఇలాంటి పురస్కారాల ద్వారా ఒక్కసారి మన గత వైభవాన్ని తలుచుకొని ఈ భాషని, దాని ప్రాభవాన్ని కొనసాగించే దిశగా ఈ పురస్కారాలని నిర్ణయించుకున్నాం. ఇది అంత సులువైన మార్గం అయితే కాదు, కానీ దీన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించడానికి నాకు ఈ పరిషత్తు, ఇందులో ఉన్న ముఖ్య వ్యక్తులు శివారెడ్డి గారు, చెన్నయ్య గారు, రమణాచారి గారు, వారి ఆశీస్సులతో, వారి అండదండలతో ఇంత సమర్థవంతంగా ఈ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతున్నాం. గతంలో 21 నుంచి ప్రారంభించామనుకుంటా. ఇది 20 నుంచి అనుకుంటాను. తిరుమల శ్రీనివాసాచారి గారికి ఇచ్చాము ఈ అవార్డులు. తర్వాత అలాంటి ఆ దశలోని పతంజలి వారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి ఇచ్చాము. ఇది ప్రతి సంవత్సరం అలాంటి వ్యక్తులు దొరకడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి. కేవలం వాళ్ళ కవిత్వం, వారికి ఉన్నటువంటి భాషా సంపత్తే కాకుండా ప్రధానంగా వారి వ్యక్తిత్వం కూడా నాకు చాలా ముఖ్యంగా గమనించాల్సిన అంశం అనిపిస్తుంది. వాళ్ళకున్నటువంటి మంచి భావాలు, దాన్ని మళ్ళీ తిరిగి కవిత్వంలో ట్రాన్స్లేట్ చేయగలిగినటువంటి సమర్థత కూడా ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను ఎన్నిక చేసుకుంటున్నాను. అంటే కొంతమందికి చాలా కవితావేశం ఉండవచ్చు, వ్యక్తిత్వం చాలా తక్కువ ఉండవచ్చు. అలాంటి మిస్ మ్యాచ్కి నాకు అలాంటి అవార్డు ఇవ్వడానికి మనసు రావటం లేదు. 2 వ్యక్తిత్వం, కవిత్వము, భాష పట్ల మమకారము, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను ఎన్నిక చేయాలనుకున్నాను. కాబట్టి అది ఈనాటి కలి ప్రభావంలో ఉన్నటువంటి సమాజంలో కష్టమైపోతుంది. కానీ ఉన్నారు, వారందరికీ ఇవ్వాలి. అలాంటి వాళ్ళు
నా దృష్టిలో కొంతమంది ఉన్నారు. రానున్న 2-3 ఏళ్లలో కనీసం ఒక 10 మందికి 12 మందికి ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి కాకుండా 3 సార్లుగా ఇద్దామన్న ఆలోచన వచ్చింది. నాకు వయసు అయిపోతుంది కనుక సాధ్యమైన త్వరగా నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక 12 మంది దాకా ఉన్నారు నా దృష్టిలో, వాళ్ళకి ఇస్తాను. ఆ తర్వాత ఎతకడం కూడా కష్టమే. అలాంటి వ్యక్తిత్వము, కవిత్వము, భాష అన్నీ ఉన్నటువంటి సంపూర్ణ మూర్తిమంతమైనటువంటి వ్యక్తులు దొరికితే ఈ పురస్కారాలు ఉంటాయి. లేకపోతే అక్కడితో దానికి స్వస్తి చెప్పి ఇంకేదైనా కార్యక్రమం చేపట్టాలి. ఇంత కార్యక్రమం చేయడానికి వాళ్ళిద్దరి ముగ్గురు సహకారం లేకుండా నేను చేయలేను. వారికి సభాపూర్వకంగా సభాముఖంగా ప్రత్యేక నమస్కారాలు చేస్తున్నాను. రమణాచారి గారికి, శివారెడ్డి గారికి, చెన్నై గారికి. ఇవాళ మీ అందరూ చాలా ఆస్వాదించారు సంగీతాన్ని. ఆ అబ్బాయి యునీక్ ఇన్ ది వరల్డ్. కేవలం మన భారతదేశానికే కాదు, ఎక్కడ కూడా లేదు ఆ శ్వాస ప్రక్రియతో. కానీ అట్లాంటి కళాకారుని ప్రోత్సహించే పరిస్థితి లేదు ఇవాళ. అబ్బాయి నా దగ్గరికి వచ్చేది, నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను ఈ కచేరీలు ఏమీ లేవు, ఇది ఎవరు దీన్ని ఆస్వాదించట్లేదు, నాకు ఏదైనా ఉద్యోగం చూడండి అంటాడు. ఉద్యోగం ఇవ్వడం కష్టం కాదు నాకు. ఉద్యోగం ఇస్తే ఇక నా ఆ సాహితీ ఆ సంగీత ప్రస్థానం ఆగిపోతుంది నా భయం. దానికోసంగా నీకు ఉద్యోగం ఇవ్వను, ఇదే చేయాలని చెప్తూ సంవత్సరానికి 2-3 ప్రోగ్రాంలు నేనే ఇస్తున్నాను. కానీ ఇవాళ సభలో కొంతమంది అడిగారు, మంచిదే, మన సమయపాలన వల్ల వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, కానీ మీరందరూ ఇష్టపడితే ఒక ప్రత్యేకంగా అతనికే 2 గంటల ప్రోగ్రాం ఇక్కడే ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఈ సభలు సమావేశాలు ఉండవు, కేవలం సంగీతమే. సంగీతం అంటే సంగీత సభే. మీరు కోరినన్ని కీర్తనలు, మీరు కోరినటువంటి గీతాలు శుభ్రంగా అతను వినిపిస్తాడు. అతను ఎంకరేజ్ చేద్దాం. ఒక 2 గంటల ప్రోగ్రాం ఇక్కడే ఈ వేదిక మీదనే ఏర్పాటు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. ఇవాళ ఇస్తున్నటువంటి అవార్డు ఇస్తున్న వ్యక్తులు అశోక్ తేజ గారు నాకు చాలా కాలంగా తెలుసు అంటే వ్యక్తిగతంగా కాదు, ఆయన కవితాత్మకంగా అద్భుతంగా రాయగలరు. ఆయనకు కూడా సమాజం పట్ల చాలా అవగాహన ఉంది. సమాజం పట్ల ఆయనకి బాధ ఉంది, సంతోషం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన రాసిన కొన్ని పాటలు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి, కొన్ని వివేచన కలిగిస్తాయి. అవి అనేక రకాల వరవడిలో ఆయన రాసినటువంటి గీతాలు అప్పుడప్పుడు విని నేను ఆనందిస్తుంటాను. వారిని సత్కరించుకోవాలని ఇప్పటి నుంచో ఉంది, కానీ వయోపరంగా ఎవరైతే బాగా వయసు దాటిపోయి ఉంటారో వాళ్ళకి ముందు ఇవ్వాలన్న ఉద్దేశంతో జరుపుతూ వస్తున్నాం. కనుక ఈరోజు ఆయనకి ఇవ్వగలిగే అవకాశం వచ్చింది. వారికి ఈ అవార్డు స్వీకరించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఆయనకి చాలా అవార్డులు, ఎన్నో అవార్డులు వచ్చున్నాయి. ఇది చాలా చిన్న అవార్డు. అంటే నేను కూడా గుర్తుపెట్టాను బాబు అని చెప్పడానికే ఈ అవార్డు, అంతేగాని ఆయనకి వచ్చిన అవార్డుల ముందు ఇది పెద్దదేం కాదు. రాయుడు గారు ఆ మహానుభావుడు, ఆయన నాలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరు. ఆ తర్వాత ఆయన ఎందుకో బయో ఇంజనీరింగ్ చేశారు. అక్కడితో ఆగలేదు, పీహెచ్డీ పవర్ ఎలక్ట్రానిక్స్లో చేశారు. పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా నా సబ్జెక్టే. అంటే ఇవి సామ్యాలు కావు. ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. ఈ సాహిత్యాన్ని 10 కాలాల పాటు ముందు తరాలకు అందివ్వడానికి ఇప్పటి వరకు ఆయన ఇంచుమించుగా 2 కోట్ల పేజీలను డిజిటైజ్ చేశారు. అంటే 2 కోట్ల పేజీలంటే ఒక్కొక్క పేజీలో సహస్రాది అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలకి శాశ్వతత్వం ఆపాదించారు. అంటే ఇవాళ చదివేవాళ్ళే లేరు. కానీ ఎల్లకాలం ఇలా ఉండదు. ఎప్పుడో మళ్ళీ భాష మీద మమకారం వస్తుంది, తిరిగి చదవాలనుకుంటారు. ఆనాడు ఈ పుస్తకాలు ఇవన్నీ చదవబెట్టిపోతాయి. అలా కాకుండా వాటి శాశ్వతత్వాన్ని ఆపాదించడానికే ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమం ఎవరు అనితర సాధ్యం. ఆ మహానుభావుడు అంత టెక్నీషియన్ అయి ఉండి భాష పట్ల మమకారం పెంచుకొని మనసు ఫౌండేషన్, ఆ మనసు ఫౌండేషన్ అంటే మనసున కుటుంబం నుంచి వచ్చిన ఫౌండేషన్. అది దానికి ఏదో వాళ్ళిచ్చే ఎక్స్ప్లెనేషన్ కన్నా నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఆ కుటుంబంలో అందరూ మనసున్న వాళ్ళే. వాళ్ళ నాన్నగారు ఆయన వైద్యంలో విద్యలో మహాపండితుడు. ఆయన చాలామందికి సేవ చేసిన వ్యక్తి. ఇలాంటి పిల్లల్ని కన్నటువంటి ఆ తల్లి సుబ్బమ్మ గారికి కూడా మేము మా శాంత వసంత తరఫున మాతృవందనలో సన్మానం చేశాం. ఆ అదృష్టం మాకు కలిగింది. వీరు సాహిత్య సేవలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. తన మనసు ఫౌండేషన్ ద్వారా ఇంత కార్యక్రమాన్ని, ఎన్నో గ్రంథాలని
ప్రాచీన గ్రంథాలని, ఇప్పుడున్నటువంటి ఈ కాంటెంపరీ వరల్డ్లో ఉన్నటువంటి అనేక పుస్తకాలని డిజిటైజ్ చేసి భద్రపరిచారు. కాళీపట్నం రామారావు గారి కథానిలయం దాని వెబ్సైట్ని వారే నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి 75,000 కథల్ని ఆయన అప్లోడ్ చేసి అందరికీ అందించారు. ఇంత సేవ ఎవరు ఒక్కరిగా చేసేది కాదు. ఆయనకి మంచి సపోర్ట్ ఉంది. వాళ్ళ బ్రదర్, ఆయన మీకు తెలుసు, డాక్టర్ గోపీచంద్, స్టార్ హాస్పిటల్ ఆయన కూడా హృదయ ఫౌండేషన్ పెట్టి చిన్నపిల్లలకి హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటే అది జన్మతః వచ్చేవట. అది పెద్దవాళ్ళకి ఏదో కొలెస్ట్రాల్ పెరిగి రావడం, ఒత్తిడి వల్ల పెరగడం అవి కాదు. పుట్టుకతో వచ్చినటువంటి ఆ రకమైనటువంటి ఆ డిస్కంఫర్ట్ని తొలగించడానికి వారు హృదయ ఫౌండేషన్ పెట్టి ఉచితంగా చిన్నపిల్లలకి ఆపరేషన్ చేస్తారు. అందుకే చెప్పాను, ఆ మనసున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి రాయుడు గారు, గోపీచంద్, వాళ్ళ తల్లిగారు సుబ్బమ్మ గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళు ఇంకో బ్రదర్ ఉన్నారు చంద్రమౌళి గారని, ఆయన జర్నలిస్టు. వీళ్ళందరూ ఒక సమాజం కోసమే పుట్టినటువంటి కుటుంబంగా నేను భావిస్తాను. ఇవాళ రాయుడు గారికి ఆ సన్మానం చేయడం మాకు గౌరవం. అది ఆయనకి చాలా అవార్డులు వచ్చినాయి. రానున్న కాలంలో మనం ఇంకా కొంతమందికి ఇచ్చుకోవాలి. సంవత్సరంలో 3 సార్లు కానీ 4 సార్లు కానీ చేసి త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనుకున్నాను. దానికి మహాముఖులందరి సహకారం కావాలి. మీ అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకి, ఏదో సినిమా కార్యక్రమాలకు చాలామంది వెళ్తారు కానీ భాషాపరమైనది, సంస్కృతిపరమైనటువంటి సమావేశాలకి సమయానికి ఎవరు రారు. ఈ రోజుల్లో ఈ ట్రాఫిక్ అవన్నీ చూస్తుంటే ఈ సమావేశాలకి పిలిచి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నావా అనిపిస్తుంది. ఇక మీదట ఇదేదైనా ఒక హాలిడే రోజు ఉదయం 10 గంటలకు పెట్టుకుంటే, ఆదివారం నాడు సెలవు రోజును, ఈ ట్రాఫిక్ ఇబ్బంది తప్పించుకొని సుఖంగా మీరు ఆస్వాదించగలిగే అవకాశం ఉంటుంది. కానప్పుడు ఇట్లాంటి సాయంకాలాలు అందరూ రోడ్డు మీదే ఉంటారు. రోజుకి 420 కార్లు యాడ్ అవుతున్నాయట మన ట్రాఫిక్కి. మరి అలాంటప్పుడు రాబోయే కాలం ఎలా ఉంటుందో ఊహించండి. ప్రతిరోజు 420 ఎక్స్ట్రా కార్లు వస్తే ఉన్న రోడ్లు అవే, కార్లు ఎక్కువ అవుతున్నాయి. మీరు రావడానికి ఇబ్బంది, తిరిగి పోవడానికి ఇబ్బంది. కనుక ఒక హాలిడే నాడు ఉదయం పూట 10-10:30కి ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటున్నాం. సమయానికి ప్రారంభిస్తాం, సమయానికే క్లోజ్ చేద్దాం. నా వలన మీకు ఇబ్బందులు కలిగి ఉంటే నన్ను మన్నించండి. ఇక మీద మీకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం పూటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాం. నమస్కారం. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు వారి ఆశయాలు, లక్ష్యాల గురించి చెప్తూ తన మనసులోని లక్ష్య సిద్ధి వేరు, లక్ష్య శుద్ధి వేరు, దాన్ని చాలా గొప్పగా చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో సన్మాన గ్రహీత ఒక్కొక్కరికి ఒక పుష్పమాల, శాలువా, 1,00,000 రూపాయల చెక్కు, మెమెంటో, సన్మాన పత్రం, దాంతోపాటు వేద పండితుల ఆశీర్వాదం లభిస్తుంది. ఆ కార్యక్రమం మొదలవుతుంది. ఓం శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. యోవయితాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మ చ
आयुः कीर्तिं प्रजां ददुः शतं जीव शरदो वर्धमानैत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. 1960 మే 16వ తేదీన నాటి నల్గొండ జిల్లా సుద్దాల గ్రామంలో అశోక్ తేజ జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి జానకమ్మ, శ్రీ సుద్దాల హనుమంతు గారులు. వీరిరువురు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి అభ్యుదయ కళాకారులుగా, పోరాట యోధులుగా జనావళిని ఉద్యమం వైపు ఉరికించారు. వారి సమాజాభ్యుదయ దృష్టిని, ప్రజా కళల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అశోక్ తేజ కవిగా, కళాకారునిగా దినదిన ప్రవర్ధమానుడయ్యారు. ప్రగతిశీల దృక్పథం, సమానత్వ భావన, సహానుభూతి, మానవీయ మూల్యాల పట్ల అపారమైన నిబద్ధతతో తన వ్యక్తిగత జీవనాన్ని, కవన జీవనాన్ని నిర్దేశించుకున్నారు. తొలుత ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన అశోక్ తేజ తనకు మరింత విశాల ప్రపంచం కావాలన్న బలమైన కాంక్షతో సినీ గీతకర్తగా పరిశ్రమలో పాదం మోపారు. బాల్యం నుంచే ఆట, పాట, మాటను మూటలుగా కట్టుకున్న వాగ్గేయకారుడు అశోక్ తేజ ఇప్పటి వరకు సుమారు 2000 సినిమాల్లో 3000కు పైగా పాటలు రచించారు. ఆ ప్రజ్ఞతోనే సినీ పరిశ్రమకు వెళ్ళకముందు కూడా 2000కు పైగా పాటలు అల్లి వేదికల మీద గానం చేసి జనాన్ని ఉర్రూతలొగించారు. ఏనాటికైనా సినారేలాగా తెలంగాణ గర్వించదగిన సినీ గీతకర్తగా నిలవాలన్న ఆశయంతో, దీక్షతో, నిరంతర పరిశ్రమతో ప్రస్థానం సాగించారు. ఒసే రాములమ్మ చిత్రం టైటిల్స్లో సినారే పక్కనే తన పేరు ప్రత్యక్షమైన క్షణాలు తన స్వప్న సాకార సంతృప్తులయ్యారు. సినిమా పాట సన్నివేశగతం, గీతకర్తకు స్వేచ్ఛ పరిమితం అయినప్పటికీ ఏ పాట రాసినా అందులోనే ఏమాత్రం అవకాశం దొరికినా సామాజిక స్పృహను, మానవతా దృక్పథాన్ని ప్రకటించారు. కథాగతంగా అభ్యుదయ దర్శనం కలిగిన చలనచిత్రాల్లోనైతే ఇక అశోక్ తేజ కళానికి పరిమితులే ఉండవు. దోపిడీ, అసమానతలు లేని సమాజాన్ని ఆవిష్కరింపజేస్తాయి ఆయన గీతాలు. శ్రీశ్రీ, వేటూరి తర్వాత తెలుగువారికి జాతీయ పురస్కారాన్ని సాధించి పెట్టిన ఖ్యాతిని అశోక్ తేజ దక్కించుకున్నారు. సినీ గీత రచనతోనే ఆగకుండా ఆధునిక తెలుగు సాహిత్యంలో తనదైన భావాల ముద్రతో కలకాలం నిలిచే పలు రచనలు అందించడం విశేషం. వెలుగురేఖలు నవల, ఆకుపచ్చ చందమామ, బతుకుపాటలు, వీర తెలంగాణ యక్షగానం, నేలమ్మ నేలమ్మ, నెమలి కన్నోడ, శ్రమకావ్యం, నా పాటలు, నేను అడవిని మాట్లాడుతున్నాను, శ్రీ శూద్రగంగ వంటి గ్రంథాలు వెలువరించారు. పలు రచనలు ఆంగ్లంలోకి, హిందీలోకి అనువాదమయ్యాయి. సుద్దాల హనుమంతు జానకమ్మ ఫౌండేషన్ను స్థాపించి ప్రగతిశీల దృక్పథంతో ప్రజా జీవితంలో కవులుగా, కళాకారులుగా రాణిస్తున్న వారిని సముచిత రీతిలో గౌరవించే కార్యక్రమాన్ని అశోక్ తేజ ప్రశంసనీయంగా కొనసాగిస్తున్నారు. అశోక్ తేజ అందుకున్న ప్రతిష్టాత్మక గౌరవ పురస్కారాలు ఎన్నో. ముఖ్యంగా జాతీయ ఉత్తమ గీత పురస్కారంతో పాటుగా మహాత్మా జ్యోతిబా పూలే పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ గేయ కవితా పురస్కారం, అధికార భాషా సంఘ పురస్కారం, మనస్విని ఆత్రేయ పురస్కారం, వంశీ ఇంటర్నేషనల్ ఆళ్ల సినారే స్వర్ణ కంకణం, బిఎన్ సాహితీ పురస్కారం, భరతముని అవార్డు, ఎన్టీఆర్ ఆత్మగౌరవ పురస్కారం, గీతం విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. తనదైన ప్రత్యేక జనం పాటల నుడికార సౌరభంతో తెలుగు సినీ గీతానికి నవనవోన్మేషమైన ఒరవడి పెడుతున్న డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి డాక్టర్ కెఐ వరప్రసాద రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని సగౌరవంగా అందించాము. ప్రముఖ సాహితీవేత్త, మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మన్న వెంకటరాయుడు గారికి శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా అందిస్తున్న ప్రశంసాపత్రం. తెలుగు భాషా సేవలో అనితర సాధ్యంగా కృషి చేస్తూ భాషలోని సాహిత్య సంపదకు
శాశ్వతత్వాన్ని సంతరించి పెడుతున్న మహానుభావుడు శ్రీ మన్న వెంకటరాయుడు. మనసు రాయుడుగా సుపరిచితులైన వీరు 1954 ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా లింగమ్మగుంటలో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, నరసింహం గారులు. విద్యా వైద్య రంగాల్లో సమాజ సేవకై జీవితమంతా పాటుపడిన తండ్రి నరసింహం గారే వెంకటరాయుడు గారికి స్ఫూర్తి. ఒంగోలు శర్మ కళాశాలలో విజ్ఞాన శాస్త్రం ప్రధానాంశంగా పట్టభద్రుడైన రాయుడు అనంతరం బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో BE, MSc బయో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గుంటూరులోని విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పవర్ ఎలక్ట్రానిక్స్లో PhD పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. వృత్తిరీత్యా శాస్త్ర సాంకేతిక రంగంలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యున్నత స్థాయిలో విస్తృత సేవలు అందించారు. సోదరులు ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్టర్ మన్నం గోపిచంద్, ప్రఖ్యాత జర్నలిస్టు డాక్టర్ మన్నం చంద్రమౌళి గారులతో కలిసి 2006 సంవత్సరంలో తల్లిదండ్రులు మన్నం నరసింహం, సుబ్బమ్మ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని మనసు ఫౌండేషన్కు రూపకల్పన చేశారు. అది వారి భాషా సేవ శ్రీకారం చుట్టుకున్న దశ. మాతృభాషా సంస్కృతుల పరిరక్షణ ప్రమాదపటంచుల్లో కొట్టుమిట్టాడుతున్న కాలంలో స్వార్జితంతో, మహత్తర సంకల్పంతో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు భాషా సాహిత్యాలను సుసంపన్నం చేసిన మహాకవి రచయితల సమగ్ర సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ప్రారంభించారు. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, శ్రీశ్రీ, బీనాదేవి, పతంజలి, జాషువా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, త్రిపురనేని రామస్వామి, పఠాభి, చేరా వంటి సాహితీమూర్తుల అలబ్ధ రచనలను తెలుగు జాతికి మహత్తర కానుకగా అందించారు. గ్రంథాలయాలలో చీకట్లు అలుముకుంటున్న కాలంలో, పఠనాభిరుచి మసకబారుతున్న కాలంలో దుమ్ము పట్టిపోతున్న అద్భుత రచనలు శైథిల్యం పాలు కాకుండా భావితరాల కోసం భద్రపరచాలన్న మహాసంకల్పం రాయుడు గారిలో రూపుదాల్చింది. తెలుగులో అచ్చైన ప్రతి పుస్తకాన్ని సేకరించి డిజిటలీకరించే గొప్ప పథకాన్ని చేపట్టారు. ముఖ్యంగా కాపీరైట్ సమస్య లేని పుస్తకాలను కవి రచయితలు, పండితులు, పరిశోధకుల నుంచి, గ్రంథాలయాల నుంచి సేకరించి స్కాన్ చేసి ఆ సంపదను డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో పొందుపరిచే కార్యక్రమం చేపట్టారు. ఈనాడు 1,50,000 పుస్తకాలకు పైగా సేకరించి 2 కోట్ల పుటలను స్కాన్ చేసి డిజిటల్ వేదికలో నిక్షిప్తం చేశారు. భారీ వ్యయ ప్రయాసలతో ఇది అనవరతంగా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రపురి ప్రాజెక్టు చేపట్టి ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా 10,000కు పైగా తెలుగు సినిమాల సమగ్ర సమాచారాన్ని సేకరించి దృశ్య శ్రవ్య రూపంలో పొందుపరచడమే కాకుండా కోరిన వారికి అందిస్తున్నారు. కాళీపట్నం రామారావు సంకల్పంతో రూపుదిద్దుకున్న కథానిలయానికి సహకారాన్ని అందించి దాదాపు 75,000 కథలను కథానిలయం వెబ్సైట్లో పొందుపరిచేందుకు ముఖ్య కారకులైనారు రాయుడు గారు. తెలుగు భాషా సేవకుడైన మన్న వెంకటరాయుడు గారిని అనేక పురస్కారాలు వరించాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కారం, మాడభూషి జీవన సాఫల్య పురస్కారం, జానమద్ది సాహిత్యపీఠం వారి గౌరవం, మండలి వెంకటకృష్ణారావు, గిడుగు రామూర్తి పురస్కారాలు, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సేవారత్న పురస్కారం, ఆవుల సాంబశివరావు పురస్కారం వంటివి ముఖ్యమైనవి. తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల వికాసానికి నేను సైతం అని నడుము కట్టి ముందుకు సాగుతున్న శాంత వసంత ట్రస్టు సగౌరవంగా మన్న వెంకటరాయుడు గారికి శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారాన్ని అందజేసింది. ధన్యవాదాలు. అధ్యక్షులకు, ముఖ్య అతిథికి, పురస్కార స్వీకర్తలకు ఒక 20 నిమిషాల సమయం ఉంది. ఎందుకంటే వరప్రసాద్ రెడ్డి గారు సమయ నియమంలో చాలా వారికి విగ్రత ఉంది. అందువల్ల నేను కొన్ని మాట్లాడతాను. వరప్రసాద్ రెడ్డి గారి జీవితంలో అన్నింటితో పాటు 2 గొప్ప లక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచం యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి వారు ఔషధం తయారు చేశారు. దానితో పాటు ఒక్క శరీరాన్ని కాపాడమే కాదు, మనస్సును, ఆత్మను కాపాడుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం పరిషత్తు గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనం ఈ హాల్లో కూర్చున్నాం. ఈ హాలు ఇంత సుందరంగా రూపొందించడానికి కారకులు వారు. మేము అడిగితే చేయలేదు వారు, వాళ్ళు మమ్మల్ని అడిగి చేశారు.
ఏ పని చేసినా ఒక అవ్యాజమైన లక్ష్యశుద్ధితో చేస్తారు వరప్రసాద్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని నేను అరుదుగా చూస్తానని అనలేను, కానీ అరుదుగా కూడా చూడలేదు. ఎందుకంటే సాహిత్యం అంటే ఆయనకు, నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఓ రోజు యూనివర్సిటీకి వచ్చి చూసి, ఏంటండి ఇంత బాగాలేదు పరిస్థితి అని తాను స్వయంగా అడగకుండానే 16 లక్షలు పెట్టి ఆడిటోరియాన్ని బాగా చేయించారు. ఇక సాహిత్య విషయంలో ఆయనకు చాలా ఈ మధ్య మనసు పలికేని ఒక పుస్తకం రాశారు. అంతకుముందు చాలా పుస్తకాలు రాశారు అనుకోండి. అది చదివితే అనిపిస్తుంది, ఒక టెక్స్ట్ బుక్గా పెడితే దాన్ని జీవితంలో ఎలా కష్టపడి పైకి రావాలో తెలుస్తుంది. ఆ సూచనలు కూడా వాళ్ళు అందించారు. అది నిజంగా నేను కూడా చదివి చాలా సంతోషించాను. ఆ లక్షణాలను అలవరుచుకోవడానికి ఇంకా ప్రయత్నం చేయాలి అనిపిస్తుంది. అలాంటి వరప్రసాద్ రెడ్డి గారికి సంగీతం అన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. సంగీతం సాహిత్యంలో వారు చాలా మందికి సహాయం చేశారు. బహుశా కర్ణుడు కీర్తి కోసం సహాయం చేశారేమో, కానీ వరప్రసాద్ రెడ్డి గారు కీర్తి కోరకుండా సహాయం చేశారు. నాకు ప్రత్యక్షంగా తెలుసు. వారికి సహాయం చేసినప్పుడు వారు చెప్పే ఒక మాట ఏమిటంటే, ఎవరికి చెప్పొద్దు, నా పేరు చెప్పొద్దు అని చెప్తుంటారు. తక్కిన వాళ్ళైతే నా పేరు చెప్తే ఇస్తా, 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా నా పేరు చెప్పండి అనే కాలం ఇది. అందువల్ల వారి ఇద్దరిని ఎంచుకున్నారు, వారికి పురస్కారాలు ఇచ్చారు. ఒక మాట, నాకు సమయం లేదు కాబట్టి, సుద్దాల అశోక్ తేజ గారు, నేను ఇద్దరు చూశాను, పాడుతూ గేయం రాసే వాళ్ళు ఇద్దరు చూశాను. ఒకరు నారాయణ రెడ్డి గారిని, ఒకరు సుద్దాల అశోక్ తేజ గారిని. చాలా అద్భుతంగా గానం చేస్తారు, పాడతారు, మంచి భాష. ఆయన తెలంగాణ వాడైన ఒక సార్వజనీనమైనటువంటి భాష ఆయనకు తెలుసు. అందువల్ల మంచి గేయాలు రాశారు. వారికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. రెండోది డాక్టర్ మన్నం వెంకటరాయుడు గారు, వారికి ఒకటే మాట చెప్తాను నేను. 2 కోట్ల పేజీలు డిజిటలైజ్ చేసి అనేక పుస్తకాలను కూడా డిజిటలైజ్ చేసినటువంటి వారికి ప్రతి యూనివర్సిటీ మాత్రం డాక్టరేట్ ఇవ్వాలి. ఒక యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ కాదు, అంటే యూనివర్సిటీలు ఇవ్వవు సాధారణంగా, ఈ 2 వాళ్ళకి ఇవ్వవు. ఆయన నిజంగా ఎవరూ తెలుగు సాహిత్యానికి అంత సేవ చేయలేదు. ప్రాచీన సాహిత్యం వినష్టం కాకుండా ఆధునిక సాహిత్యం వికసించడానికి వారు చేసిన డిజిటలైజేషన్ వర్క్ కానీ, తర్వాత వారు రూపొందించినటువంటి కార్యక్రమాలు కానీ అద్భుతం. అది నిజంగా వరప్రసాద్ రెడ్డి గారు గుర్తించి ఈ పురస్కారం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈరోజు ఇప్పుడు మన ఈనాటి ముఖ్య అతిథి, ఇంతకుముందు పూర్వ తెలంగాణ ప్రభుత్వం వారిని ఎన్నో కార్యక్రమాలకు నియమించింది. సాంస్కృతిక రంగం అంటే రమణ గారికి చాలా, వాళ్ళ తండ్రి గారు చాలా గొప్ప పండితులు, ఆయన కూడా చాలా గొప్ప పండితుడు, గొప్ప అడ్మినిస్ట్రేటరు. వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం బాగుంది. ఇప్పుడు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత సంపద్వంతంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, పద్మభూషణ్ పురస్కృతులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి, ఈనాడు ఒకటి వరప్రసాద్ రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి పురస్కారాన్ని, మరొకటి వారి తండ్రి గారైనటువంటి వెంకటరమణారెడ్డి గారి పేరిట ఉన్నటువంటి పురస్కారాన్ని స్వీకరించినటువంటి ఇరువురు పురస్కృతులు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి, డాక్టర్ మనసు రాయుడు గారికి, డాక్టర్ చెన్నయ్య గారికి, గోవుపాల్ లాంటి సభాసదులకు నమస్కారం. ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు చెప్పినటువంటి మాటను దృష్టిలో పెట్టుకుంటే మరో 5-10 నిమిషాల్లో నేను ముగించాల్సిన అవసరం ఉంది. కానీ సందర్భం మాత్రం ఎన్ని గంటలైనా మాట్లాడగలిగేటువంటి ఆనందకరమైనటువంటి సందర్భం. ఈనాడు ఈ సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తుగా పరిణమించిన తర్వాత
ఒక పూల బుట్టల పట్టు బట్టలా ఉంది అని చెప్పంటే దానికి కారణం శాంతబయటకు వరప్రసాద్ రెడ్డి గారు. నేను ఇది ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ఉన్నప్పుడు చూసా, తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఉన్నప్పుడు చూసా, దీంట్లో ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను నేను. కానీ దీనికి కలిగినటువంటి వికాసం ఏదైతే ఉందో మా ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు అధ్యక్షులయ్యాక వరప్రసాద్ రెడ్డి గారి యొక్క సమన్వయంతో దీన్ని ప్రకాశమానం చేస్తున్నందుకు వారి ఇరువురికి కూడా నమస్కారాలు. నేను ఈనాటి సభాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి మరింతగా నమస్కారం ఎందుకు చేయాలని చెప్పంటే, నేను జీవించినంతకాలం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా తెలుగు మీద ఉండేటువంటి అభిమానంతో నేను తెలుగులో పరిశోధన చేస్తానని చెప్పన్నప్పుడు వారే నాకు గైడ్గా ఉండి నన్ను గైడ్ చేశారు. కాబట్టి వారు నాకు రీసెర్చ్ పరంగా గురువు గారు కాబట్టి వారికి నమస్కారం. ఈరోజు వీరిరువురికి పురస్కారం ఇవ్వబడుతున్నది అని చెప్పనంటే, సుద్దాల అశోక తేజతో నాకు ఉండేటువంటి అనుబంధం గత 30-35 ఏళ్ళుగా, మనస్ ఫౌండేషన్ గురించి వింటున్నది కొన్నేళ్లుగా, కానీ చూడడం ఇప్పుడే నేను రాయుడు గారిని. ఈ కార్యక్రమంలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటిరా అని చెప్పంటే, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని చెప్పని చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఈ వేదికను బట్టి చూస్తే మనకు అర్థమైపోతా ఉంది. వెంకటరమణారెడ్డి గారి గురించి తలుచుకొని వారి తండ్రి గారి పేరిట ఒక పురస్కారం ఇవ్వాలనేటువంటి ఒక భావం ఉంది చూసారా, అది అనల్పమైనటువంటి భావం, చాలా గొప్పనటువంటి భావం. తండ్రి గారిని దైవంగా భావించి తల్లిదండ్రుల్ని దైవంగా భావించేటువంటి పిల్లలు ఉండడం చాలా అవసరం. వరప్రసాద్ రెడ్డి గారు ఆ సంకల్పంతోనే ఈ పురస్కారాలను ఇస్తున్నారు. అలాగే ఈనాడు సన్మానితులుగా ఉన్నటువంటి సన్మాన్యులైనటువంటి మా అశోక్ తేజ గారు వారి తండ్రి గారైనటువంటి సుద్దాల హనుమంతు జానకమ్మ ఫౌండేషన్ పేరిట తండ్రి గారి పేరిట పురస్కారాలు ఇస్తున్నారు ప్రతి ఏటా. అలాగే మనస్సు ఫౌండేషన్ ఏర్పరచడమే మా అంటే మన్నం, నా అంటే నరసింహం, సు అంటే సుబ్బమ్మ, తల్లిదండ్రుల పేరిట వారు మనసు ఫౌండేషన్ పెట్టేసేసి సేవాభావంతో కార్యక్రమాలు చేస్తున్నారు. మా నాన్నగారు పరమపదించిన తర్వాత మా నాన్నగారి పేరిట స్ఫూర్తి పురస్కారాలని గత 8 ఏళ్లుగా నేను అందిస్తున్నాను. ఇక్కడ ఈ వేదిక మీద చూస్తే నాకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవించుకుంటారో, ఎవరైతే పూజించుకుంటారో, ఆ భావంతో ఉంటారో వారికి అందరికీ నమస్కారం తెలిపేటువంటి వేదిక అని చెప్పని నేను భావిస్తూ, ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారు పిలిచినందుకు నాకు ఆనందంగా ఉంది. ఒకే జాతికి ఒకే కొమ్మకు సంబంధించినటువంటి పూలుగా మేము భావిస్తున్నాం మాకు మేము. ఇక సుద్దాల అశోక తేజ గారి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే సమయం ఎక్కువగా లేదంటున్నారు కాబట్టి. కవులు నిరంకుశుల్ కవికి కాలము చెల్లుట పొల్లు మాట, ఈ భూవి దివి సూర్యచంద్రులను భూరిగ్రహములు దివ్యతారకల్ పవన జల అగ్నులు ఆకాశము పర్వతములు మనునంతకాలమున్ కవులు సజీవులే అమర కార్య విధాతలు వారు భారతీయ అని ఆ అమ్మవారికి మనం మనవి చేసుకుంటున్నప్పుడు, జాతీయ కవి స్థాయికి సంబంధించినటువంటి మా సుద్దాల అశోక తేజ అమర కార్య విధాతగా నేను భావిస్తూ వారికి జరిగినటువంటి పురస్కారం భారతికి జరిగినటువంటి పురస్కారంగా నేను అభివర్ణించాల్సినటువంటి సమయం ఇది. నాకు వారికి ఉండేటువంటి పరిచయం, నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నప్పుడు వనమహోత్సవ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఒక పాట కావాల్సి వచ్చింది చెట్టు మీద. ఎవరైతే బాగుంటుందా అని చెప్పని వివిధ కవుల్ని నేను ఆహ్వానించిన సందర్భంగా వచ్చి కూర్చొని సోదరభావంతో వారు చెట్టు గురించి గానం చేసినటువంటిది ఏదైతే ఉందో, చెట్టునురా చెలిమినిరా తరువునురా తల్లినిరా, వారు గానంగా పాడతారు కాబట్టి, దాన్ని అద్భుతంగా గీతంగా పాడతారు కాబట్టి దయచేసి వారి యొక్క సమాధానంలో ఇది పాడాల్సిందిగా నేను కోరుకుంటూ, తరువునురా తల్లినిరా నరకవేయబోకురా కరువు కోరుకోకురా, అమ్మనురా నన్ను అమ్మకురా, కొట్టకురా నువ్వు నా కొడుకువురా అని ఒక చెట్టు ఒక మనిషిని అన్నటువంటి విషయాన్ని ఒక పాట రూపంలో వ్రాస్తే, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ద్వారా వారిని మేము సత్కరించుకున్నాం, ఈ పాటను స్వీకరించాం. ఆ తర్వాత పాట అద్భుతమైనటువంటి పాటగా పరిణమించింది. పాటకు పట్టం కట్టేటువంటి మా సుద్దాల అశోక్ తేజకి వాళ్ళ పురస్కారం ఇవ్వబడటం అనేటువంటిది
మాకెంతో ఆనందకరంగా ఉంది, మనకందరికీ ఎంతో ఆనందకరంగా ఉంది. అలాంటి సుద్దాల అశోక తేజ రైతుని ఎంత గొప్పగా చెప్పాడంటే, ఆయనలో ప్రేమ, క్షమ, దయ, శ్రమ ఈ 4 అంశాలు కలయిక ఉన్నాయి కాబట్టి ఈయనది స్త్రీ హృదయం ఉన్నటువంటి పురుష కవి ఈయన. అందుకనే శ్రమను దృష్టిలో పెట్టుకున్నట్టయితే, శ్రమ గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే, శ్రమ ద్రవీభవిస్తే కాదా అది భాక్రా నంగల్. శ్రమ ద్రవీభవిస్తే, శ్రమయే ద్రవీభవిస్తే కాదా అది భాక్రా నంగల్, శ్రమయే ఘనీభవిస్తే కాదా అది ఒక కానుకగా తాజ్మహల్ అని చెప్పినటువంటి మహానుభావుడు మా సుద్దాల అశోక తేజ. శ్రమ గురించి రైతుని ఆకుపచ్చ చందమామగా అభివర్ణించినటువంటి విధానం చాలా గొప్పగా ఉంది. మింటిలో చుక్కల మధ్య వాడు అంటే చంద్రుడు, మింటిలో చుక్కల మధ్య చంద్రుడు, కింద చెమటల చుక్కల మధ్య నువ్వు, కింద చెమటల చుక్కల మధ్య నువ్వు, నింగిలో వెన్నపూస వాడు, నేల మీద వెన్నపూస నువ్వు అని రైతన్నను ఆకుపచ్చ చందమామగా అభివర్ణించినటువంటి సున్నితమైనటువంటి సుతారమైనటువంటి కవీశ్వరుడు మా సుద్దాల అశోక తేజ. వారికి నేను ఈ సందర్భంగా అభివందనాలు తెలుపుకుంటూ, ఒక్క మాట నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎవరి పని వారు ఏమీ ఆశించకుండా పని చేసుకుంటూ పోతున్న వాళ్ళకు వస్తాయి పురస్కారాలు. అవి వాటెంబడ అవే వస్తాయి. అందుకనే స్వార్థంతో చేయకుండా, నాకు పేరు వస్తుందని చెప్పని చేయకుండా, పద్మశ్రీ రావాలని చెప్పి అనకుండా, లేకపోతే నాకు ఏదైనా పురస్కారం రావాలనుకుండా, గవర్నర్ పురస్కారం వస్తే బాగుంటుంది అని చెప్పని ఎంతమంది పైరవీలు చేశారో నా 50 ఏళ్ల సర్వీస్లో నేను చూస్తూ ఉన్నాను. ఏమాత్రము పైరవీ చేయకుండా ఉండేటువంటి వాడికి సంవత్సరానికి 2-3 పురస్కారాలు వచ్చేటువంటి రీతిలో అమ్మవారు దయదలుస్తున్నది. కాబట్టి సుద్దాల అశోక తేజకు ఇటీవలనే వంశీ ఆళ్ల సినారే పురస్కారాన్ని అందుకున్నటువంటి మా సుద్దాల అశోక తేజకు ఇవాళ సారస్వత పరిషత్తులో ఇంత గొప్పనైనటువంటి 83 ఏళ్ల ప్రతీతి కలిగినటువంటి సంస్థలో వారికి మా వరప్రసాద్ రెడ్డి గారు వారి పేరిట ఉండేటువంటి సాహితీ పురస్కారాన్ని అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఇచ్చినటువంటి వారికి నమస్కారం, పుచ్చుకున్నటువంటి వారికి నమస్కారం. ఇక నాకు ఇటువైపు ఉండేటువంటి రాయుడు గారి గురించి విన్నాను. నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఎంత గొప్ప పని చేస్తున్నారో. ఇవాళ ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా ఉండేటువంటి మా వరప్రసాద్ రెడ్డి గారు ఎంత గొప్ప సేవ చేసేసి మెప్పు పొందుతున్నారో సమాజంలో, లోకంలో. వారి గురించి నేను ఎప్పుడు చెప్పినా నేను ఎక్కువగా చెప్తానని చెప్పినటువంటి భావంతో నన్ను కొంచెం ఓరచూపు చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. వీరిని చూసిన తర్వాత ఇప్పుడు నేను అనుకుంటున్నాను, వీరు కూడా ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా ఉంటూ మనసు ఫౌండేషన్ అనేటువంటి వారి తల్లిదండ్రుల పేరిట పెట్టి చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పనైనటువంటిది. మీ ఫౌండేషన్కి, మీ మనసుకి, మీ మనసు కుటుంబానికి, మీ మనసున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో ఈ రెండు కూడా మనకందరికీ నచ్చినటువంటివి. ఇంకా సాహిత్యాభిమానులైనటువంటి వాళ్ళు, సాహిత్యాభిలాషులైనటువంటి వాళ్ళు తప్పకుండా వీరిని స్ఫూర్తిగా తీసుకొని తమ పనిని తాము స్వచ్ఛందంగా ఎంతో గొప్పగా చేయడానికి పూనుకుంటారని చెప్పని ఆశిస్తూ, సారస్వత పరిషత్తులో ఇంత సత్కార్యం జరుగుతున్నందుకు మా అధ్యక్షుల వారైనటువంటి ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారి యొక్క సారథ్యంలో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నందుకు, సారస్వత పరిషత్తుకు కూడా దీని యొక్క పరిమళం అంటుతున్నందుకు సారస్వత పరిషత్తుకు కూడా నేను అభివందనాలు తెలుపుకుంటూ సెలవు. మొదట పరిషత్తులో ఈ కార్యక్రమాలు జరపడానికి మాకు అవకాశం ఇచ్చిన వరప్రసాద్ రెడ్డి గారికి పరిషత్తు సభ్యులంతా రుణపడి ఉంటారు. ఆయన సహాయం చేయడమే కాదు, కార్యక్రమాలు కూడా చేయిస్తున్న పిల్లలకు, బాలబాలికలకు ఒక అభిరుచి సాహిత్యంలో రూపొందించాలని ఎన్నో కార్యక్రమాలు వారు స్వయంగా చేయిస్తున్నారు. అందుకు మా పరిషత్ పక్షాన రమణ గారు, నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు పురస్కార స్వీకర్తల స్పందన వింటారు. మొదట డాక్టర్ సుద్దాల అశోక్ తేజ్ గారు. నమస్కారం. నేను ఊహించని ఈ ఆనంద ఘట్టాన్ని నేను అనుభూతిస్తున్నాను. ఈ పురస్కార సభ ఎందరో మహానుభావుల పాదధూళితో పవిత్రమైనటువంటి ఈ వేదిక, ఒక్కరా ఇద్దరా ఆ వేదిక పైన ఇవాళ శాంతా వసంత ట్రస్ట్ వారి సమర్పణలో పొత్తమన్న తెలుగు పువ్వై పరిమళించే చిత్తమన్న చేయి సాచి హత్తుకునే తెలుగు భాషా ప్రేమికుడు, ఆధ్యాత్మిక భక్తుడు, అద్భుతమగు వక్త,
ప్రతిభను గుర్తించడంలో, ప్రోత్సహించడంలో నిరంతరం ఆసక్తితో ఉన్న శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం. సభాధ్యక్షులు, పూజ్యులు, గురుతుల్యులు, నాకు అనేక సార్లు ఈ వేదిక నుండి నా పాటలను, నా జీవితాన్ని ఆవిష్కరింపజేసేటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి శివారెడ్డి గారికి, రమణాచార్య గారు 35 ఏళ్లుగా నేను సినీ రంగంలోకి అడుగుపెట్టకన్నా ముందు నుండే వారు నన్ను, నా పాటని, నా మాటని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ హక్కున చేర్చుకుంటున్నటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి రమణాచార్యులు గారికి, ఈనాడు నాతో పాటు ఆయన చాలా పెద్ద ఆయన, మనసు ఫౌండేషన్ మహానుభావుడు. నా అదృష్టం ఏంటంటే ఒక మహానుభావుడితో పాటు నేను కూడా ఈ పురస్కారాన్ని అందుకోవడం గొప్ప అదృష్టంగా, గొప్ప అపూర్వమైనటువంటి అవకాశంగా, సందర్భంగా భావిస్తున్నాను. మమ్మల్ని వేదిక మీద ఆహ్వానించి మా గురించి అద్భుతమైనటువంటి తన ప్రతిభతో, తన పాటవాళ్ళతో మమ్మల్ని ఆవిష్కరింపజేసినటువంటి చెన్నయ్య గారికి నమస్కారం. సమయభావం వెంటాడుతూ ఉంది. వీళ్ళందరూ, వేదిక మీద ఉన్న పెద్దలందరూ తెలుగు కనిపించాలి, తెలుగు వినిపించాలి, ఎక్కడైనా తెలుగే అనిపించాలి అని ఈ 3 ఆలోచనలు కలిగినటువంటి ఈ మూర్తులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియదు, సమయం కూడా వెంటాడుతూ ఉంది. ఎదురుగా ఉన్న పెద్దలందరినీ కూడా పేరు పేరున గుర్తు చేసుకోవాలి. డాక్టర్ గురువారెడ్డి గారు, వారికి మృణాలని గారు వచ్చారు, ఇంకా పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ నమస్కారం. అజీబ్ దాస్తా హై కహా షురూ కహా ఖతం, ये मंजिली है कौन सी न वो समझ सके न हम. ఇది సరిపోతుంది అనుకుంటాను నా మొత్తం అనుభూతికి. ఎక్కడో పల్లెటూరులో బస్సులే రాని ప్రాంతం నుండి ప్రారంభమైనాను, కానీ పాట నా తోడబుట్టినటువంటి సహోదరి లాంటిది. నేను పుట్టకముందే మా నాన్న సుద్దాల హనుమంతు, మా అమ్మ జానకమ్మ వాళ్ళ యొక్క ఇంట్లో నాకన్నా ముందు పాట పుట్టింది. పాటకు తోబుట్టువుగా నేను పుట్టాను కాబట్టి నాకు ఈ అదృష్టం, ఈ అవకాశం కలిగింది. నాన్నను, అమ్మను జ్ఞాపకం చేసుకోవడం గత 15 ఏళ్లుగా చేస్తున్నాను. నాన్న పేరు మీద, అమ్మ పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది 15 ఏళ్లుగా, నాన్న శత జయంతి 2010 నుంచి. చాలా కాలంగా వరప్రసాద్ రెడ్డి గారు కూడా నా పాటలు వింటున్నారు, నన్ను చూస్తున్నారు. అనేక సందర్భాల్లో మేము కలిసాం. ఆత్రేయ గారి సాహిత్యాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా నా చేతనే వారు నన్ను సమీక్ష చేయించారు. నా అదృష్టం ఏంటంటే, లాలి పాడుతున్నది ఈ గాలి, ఈ లాలి రాగాలలో నేను ఎలా ఊగాలి. నేను రాసిన ఈ పాట వారి సెల్ ఫోన్లో ఎప్పుడు మోగుతూ ఉండేది. అంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుంది? రమణాచార్యులు వారు కోరినట్టు వారికి నన్ను వారి దగ్గరికి చేసినటువంటి యోగ్యతా పత్రం లాంటి గీతం. యోగ్యతా పత్రం సిఫారసు నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా, నా పాటే నాకు యోగ్యతా పత్రంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. చెట్టునురా చెలిమినిరా, తరువునురా తల్లినిరా, నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా, అమ్మనురా నన్ను అమ్మకురా, కొడుకువురా నన్ను కొట్టకురా. ఈ పల్లవి ఆయన హృదయ పల్లకిలోకి చేరినటువంటి భాగ్యం నాకు దొరికింది. అనేక రకాలైనటువంటి వైవిధ్యపూరితమైనటువంటి పాటలు రాయడానికి
నేను ఇక్కడ మా అమ్మ నాన్నతో పాటు నా పాటల తండ్రి నారాయణ రెడ్డి గారిని నేను జ్ఞాపకం చేసుకోవడం నా ప్రధాన బాధ్యత, నా విద్యుక్త ధర్మంగా నేను భావిస్తున్నాను. జాలరి పాట. తెలంగాణలో సముద్ర తీరమేమీ లేదు, కానీ నేను అక్కడికి వెళ్ళాను. జాలరి పాట విన జాలని పాట, జాలువారుతున్న కంటి కాలువ పాట, ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం, ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం, పిల్లలతో కాదు శాప పిల్లలతో సంబరం, చెవులకు ఇల్లాలి గాజు సవ్వడి శానా దూరం, పైరగాలి లేదు దాని పైట గాలి లేదు, ప్రాణాలను మింగే తుఫాను గాలితో బేరం, జాలరి పాట వినజాలని పాట. ఎన్నో 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 పాటలు, ఎన్నో నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేసిన ఐకాన్ సాంగ్. దాసరి నారాయణరావు గారి దగ్గర నన్ను పరిచయం చేసిన పాట నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకె తుళ్ళింత చాలు చాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్ల డొక్కల్ల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వం వచ్చి చేను వంగే పైరు పాపు మేను పొంగే, పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మ. నేల పాటలు ఎక్కువ రాశాను ఈల పాటల కంటే. అలాగే రాములమ్మ నుండి మొన్నటి త్రిపులారు దాకా దాదాపు 3000 పాటలు రాసే అదృష్టాన్ని, యోగాన్ని సినీ పరిశ్రమ నాకు అందించింది. ఆ సందర్భంలో దాసరి నారాయణరావు గారిని నేను గుర్తు చేసుకోవాలి. అనేక ఆటుపోట్లు అవమానాలు నాకే కాదు, శాంతా వరప్రసాద్ రెడ్డి గారికి కూడా ఆయన జీవన క్రమంలో జరిగినాయి. అమెరికాలో ఎవడో ఎక్కిరిస్తే ఛాలెంజ్ చేసి మరి మీ ఇండియన్స్కి ఏమొస్తుందయ్యా, మేము ఫార్ములా మీకు చెప్పినా మీరు చేసుకునేటువంటి శక్తి లేదన్నప్పుడు కదా ఆయన మనసు తొడచరిచి ఇండియాకు వచ్చి అలా నిలబడిపోయినాడు. శాంతా వరప్రసాదుడు అనేటువంటి ఒక అద్భుతమైన బయోటిక్ పతాకం భారత గగనంలో ఎగిరేసినటువంటి వ్యక్తి. అలా అందరి కోసం నేను ఎప్పుడో బాధలు పడ్డప్పుడు రాసుకున్న పాట పల్లవి వినిపించి నేను ముగిస్తాను. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని నష్టాలు రాని కన్నీళ్ళు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు ఓడిపోవద్దు, నిద్రానింకొద్దు నింగి నిహద్దు, ఒకటే జననం. ఈ పాట నన్ను నడిపిస్తున్నటువంటి పాట. మా గురువారెడ్డి గారి మనవడు నిద్రను పోగొట్టే ఆడుకునే పాట ఒకటి ఉంది. అది సరదాగా వచ్చిండే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే, ఇలా ఫిదా సినిమాలో వైవిధ్యమైన గీతాలు రాయకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టమని నారాయణ రెడ్డి గారు నాకు చేసినటువంటి తారక మంత్రం, అది పఠిస్తూ దాన్ని నేను అనుభూతిస్తూ గమిస్తూ నడుస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా ఉన్న పెద్దలకి నమస్కారం, నా స్నేహితులందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు. సభా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీను, సభాసదులందరికీను నమస్కారం. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ గొప్ప వక్తలు. నాకు అంత మాట్లాడటం రాదు, అందువల్ల ఏమైనా తప్పులు దొరికితే క్షమించాలి. వరప్రసాద్ రెడ్డి గారు
నాకు మా తమ్ముడి ద్వారా చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. వారి మీద నాకు అపరిమితమైనటువంటి గౌరవం ఉంది. అలాగే సుద్దాల అశోక్ తేజ్ గారిని నేను 2 సందర్భాల్లో ఇదివరకు కలవటం జరిగింది. చెన్నై గారు తెలుగు యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి మా తమ్ముడి ద్వారా, చంద్రమౌళి ద్వారా దగ్గరగా పరిచయం ఉన్నారు. అందువల్ల ఆయన్ని తరచూ కలవటం జరిగేది. రమణాచారి గారి పేరు వింటమే కానీ పర్సనల్గా ఎప్పుడూ కలవలేదు. ఆచార్య శివారెడ్డి గారి గురించి కూడా చాలాసార్లు విన్నాను, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కలవటం రాలేదు. వాళ్ళ కలవటం చాలా సంతోషకరమైన విషయం. నేను మొదట్లో ఎవరన్నా కనుక ఏదన్నా అవార్డు ఇస్తామన్నా కానీ, ఏదన్నా పిలిచి సన్మానం లాంటివి చేస్తామన్నా కానీ బాగా వెనకాడేవాడిని. ఒక రకమైన భయం, ఏమిటి మనం చేసిన ఈ మాత్రం పనికి ఇవన్నీ అవసరమా మనకి, లేకపోతే మనం వేరే వాళ్ళ కోసం కనపడకోవడం చూసుకోవటమేనా అనేటటువంటి ఒక దృక్పథం ఉండేది. కానీ మనసు ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ప్రతిసారి కూడాను మొదలుపెట్టినప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. కుటుంబ సభ్యులు తర్వాత నా భార్య, నా పిల్లలు, మా చెల్లెళ్ళు, మా బావలు, బావమరుదులు, మా మరదలు అందరూ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నా, కానీ చివరికి మనసు ఫౌండేషన్ చేసేటటువంటి పనికి ఒక స్థాయికి తీసుకురావటానికి వెనక నిలబడి ఉన్నటువంటి వందలాది మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది గట్టిగా ఆడడం మొదలుపెట్టారు. నిన్ను చూసి అసలు ఎవరిస్తారా పుస్తకాలు కానీ కాగితాలు కానీ. నిజంగానే వెళ్ళి అడిగితే వీడికి ఎందుకు ఇవ్వాలి, ఇస్తే తిరిగి ఇస్తాడని నమ్మకం ఏంటి, తిరిగి ఇస్తే కూడా సరైనటువంటి కండిషన్లో తిరిగి ఇస్తాడని ఏంటి. సో అందుకోసంగా ఏమైందంటే తప్పకుండా ఏదో రకంగా దీన్ని నమ్మినటువంటి వాళ్ళు 10 మందికి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ఏర్పడటం దృష్ట్యా ఇలాంటి సన్మానాలు కానీ అవార్డులు కానీ తీసుకోను అని చెప్పేటటువంటి ధైర్యం లేకపోయిందనమాట. ఇకపోతే నేనేదో గొప్ప పని చేస్తున్నాను నేను అనుకోవట్లే. మేము పుస్తకాలు వేస్తున్నప్పుడు కవర్ పేజీలు ఇద్దరే వేశారు మొదట్లో, చంద్ర, బాపు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి పుస్తకానికి బాపు గారు వేశారు. అప్పటి నుంచి ఆయన చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు డబ్బు తీసుకోలే. ఒకసారి అడిగాను, ఏం సార్ ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు మీరంటే, సింపుల్గా నేను సైతం అన్నాడు ఆయన. నిజం కూడా అంతే. మేమందరం కూడా మా చేతైంది మేము చేస్తున్నాం. మేమేదో ప్రపంచాన్ని తిరిగేద్దామనో లేకపోతే ఎవరు చేయలేనిది మేము చేస్తున్నాం అనేటటువంటి గర్వపడతంలే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్ని మనం ఎలా చేస్తాము అనేది ఒక చిన్న ప్రశ్నలాగా మిగిలిపోతుంది ఎప్పుడు చేసినా. మొదట్లో సర్వలభ్య రచనల సంకలనాలు తీసుకొచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా తెస్తున్నాము. కానీ ఒకప్పుడు అది మాత్రమే చేస్తున్నటువంటి వాళ్ళం ఇవాళ ఈ డిజిటైజేషన్ కార్యక్రమం తీసుకున్న తర్వాత నిజమైనటువంటి రోజువారీ కార్యక్రమంలో అది మాకు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇదే యాస అయిపోయినాయి అన్నమాట. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా కనుక ఒక లైబ్రరీ కనుక బుక్ పంపిస్తే ఒక 1000-1500 పుస్తకాలు, అందులో మా దగ్గర ఆల్రెడీ డిజిటైజ్ అయినటువంటి పుస్తకాలు కనుక తీసి పక్కన పెడితే సగానికి సగం పక్కకి వెళ్తున్నాయి. మేము అనుకోవటం ఏంటంటే 25 డిసెంబర్ నాటికి ఇది 70% అవుతుందని. ఎందుకనంటే ఎవరు ఏ పుస్తకాలు ఇచ్చినా దాదాపుగా ఆల్రెడీ మేము డిజిటైజ్ చేసినటువంటి పుస్తకాలకే వెళుతుంది. ఒక ఉదాహరణ ఏంటంటే సినిమా పాటల పుస్తకాలు. 1922లో ఆఖరిసారిగా నా దగ్గరికి సినిమా పాటల పుస్తకాలు వచ్చాయి. ఒక దాదాపు 300 వచ్చాయి. ఆ తర్వాత రాలేదు. ఆ 300లో కూడా ఒక్కొక్కటి కూడా మా దగ్గర లేనటువంటి పాటల పుస్తకం లేదు, అన్నీ ఉన్న పాటల పుస్తకాలే. దాంతో ఇవాళ పుస్తకాలు ఆ పరిస్థితికి రాకపోయినా మేము అనుకోవటం ఒక 30%
పుస్తకాలు మాత్రమే వచ్చిన పుస్తకాల్లో తీసుకోగలం అనేటటువంటి పద్ధతికి వచ్చే పరిస్థితి కనపడుతుంది. అలాంటప్పుడు మా దగ్గర లేని పుస్తకాలను ఎలా ఇప్పటి నుంచి సేకరించగలగాలి అన్నది ఇప్పుడు మా ముందున్నటువంటి ప్రశ్న. ఇది దేనికి చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ లైబ్రరీ కూడా, ఇందులో కూడా మా దగ్గర లేనటువంటి చాలా పీరియాడికల్స్ ఉన్నాయి. వీటిని కూడాను మేము ఏదో ఒక స్థాయిలో వచ్చి మిమ్మల్ని అభ్యర్థించి మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి వాటిని స్కాన్ చేసి తిరిగి మళ్ళీ మీకు ఇవ్వాల్సినటువంటి అవకాశం వస్తుంది. ఆ పరిస్థితుల్లో సరస్వత పరిషత్తు మమ్మల్ని కొద్దిగా ఏదో రకంగా ఎంకరేజ్ చేసి అలా పంపగలిగితే పుస్తకాలు, కొన్ని లైబ్రరీలో అది వీలు కాదు, మాకు వీలు కాదండి ఇవ్వటం అంటారన్నమాట. అలాంటప్పుడు మేము వచ్చి చేయాలంటే ఏంటంటే, క్వాలిటీ ఒకచోట చేసినట్టుగా ఇక్కడ లైబ్రరీకి వచ్చి చేయటం అనేటటువంటిది అంత వీలు కాని పరిస్థితి అన్నమాట. అందువల్ల ఇది ఈ లైబ్రరీయే కాదు, తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి కనీసం 20,000 పైన కాపీలు ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నటువంటి లైబ్రరీలు కనీసం ఒక 300-400 ఉంటాయి. వాళ్ళందరి దగ్గరికి మేము వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళందరి దగ్గర నుంచి పుస్తకాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో మాకు ఎంత సహకారం ఎంతమంది ఇవ్వగలిగితే అంత సులభంగా మేము అనుకున్నటువంటి అంచనాన్ని చేరగలమని నమ్ముతున్నాం. వ్యక్తుల దగ్గర కూడా చాలా లైబ్రరీలు ఉన్నాయండి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమిటవుతుందంటే, వాళ్ళ దగ్గర ఉన్నంతకాలం దాన్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళు పోయిన తర్వాత పిల్లలు ఎవరికి చెప్పకుండా వాటిని బయట బారేయటమో తూకానికి వేయటమో జరుగుతుంది. ఇది దురదృష్టం. కానీ ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం వచ్చినటువంటి వాళ్ళు, సభా మీద ఉన్నటువంటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయినా కనుక సొంత లైబ్రరీలు కనుక ఉన్నట్లయితే వాటిని కనుక మాకు చెప్తే మేమే వస్తాం, మొత్తం ప్యాక్ చేసుకుంటాం, తీసుకెళ్తాం, మళ్ళా భద్రంగా మీకు తిరిగి చేరుస్తాం. ఈ ప్రక్రియకి మేము రెడీగా ఉన్నాము. దయచేసి మీలో ఎవరికి తెలిసినా కూడా నేను మీతో పర్సనల్గా కాంటాక్ట్లోకి వస్తాను, మీరు కొద్దిగా సహాయం చేయండి. ఇది దేనికి అడుగుతున్నానంటేనండి, ఇది మన వ్యక్తిగత లాభం కోసమో లేకపోతే దీనివల్ల ఏదో దొరుకుతుందనో లాభం వస్తుందనే కాకుండా, సమాజానికి కనీసం ఏదో రకంగా మనం పుట్టి మనం పెరిగి సమాజం యొక్క రుణాన్ని తీర్చుకోవటానికి అవకాశం ఉంది. ఇలా తీర్చుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. తాళపత్రాలే కాదు, ఇక్కడ తెలంగాణ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర శాసనాల నకళ్ళు ఉన్నాయండి. శాసనాల నకళ్ళు ఇక్కడే ఉన్నారు మా స్నేహితుడు ఆంధ్రభారతి సాయి గారిని, అంటే ఆయన ఆంధ్రభారతి అని ఒక వెబ్సైట్ రన్ చేస్తారు. ఆయన వాళ్ళతోటి మాట్లాడాడు. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. విపరీతమైన సైజు ఉంటాయి అవి. న్యూస్ పేపర్కి రెట్టింపు ఉన్న న్యూస్ పేపర్కి రెట్టింపు కనీసం, అక్కడి నుంచి ఎక్కువ సైజులు ఉన్నవి. ఇంపోర్టెడ్ మిషన్ కావాల్సి వస్తే, దానికి స్పేర్స్ కావాల్సి వస్తే దొరకట్లే. కొనాలంటే 3 కోట్ల రూపాయలు. మా అంతటి మేము మెషిన్ తయారు చేసుకున్నాం 1.5 సంవత్సరం కష్టపడి. ఇవాళ తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి శాసనం యొక్క నకలు స్కానింగ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇప్పుడు ఇవ్వటానికి ముందుకు వచ్చారు. వాళ్ళది ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నాం. మొత్తం తెలుగు శాసనాల నకళ్ళు 3 చోట్ల ఉన్నాయండి. ఒకటి తెలంగాణ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, రెండోది ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, మూడోది సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మైసూరు. ఈ 3 చోట్ల కూడా మేము పూర్తి చేస్తాం సార్. ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పినప్పుడు మీకు సూక్ష్మంగా చెప్పాను, పుస్తకాలే కాదండి, నెగటివ్స్ అండి. 120 ఫార్మాట్ కానివ్వండి, 35mm ఫార్మాట్ కానివ్వండి, 110 ఫార్మాట్ కానివ్వండి, నెగటివ్స్ ఇవ్వండి, మళ్ళీ స్కాన్ చేసి మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. అలాగే తాళపత్ర గ్రంథాలు ఇప్పటికే కొంతమంది విజ్ఞులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పంపించారు, స్కాన్ చేసి తిరిగి ఇచ్చాము. మ్యాన్యుస్క్రిప్ట్స్ మొన్న మధ్య ఒక ఆయన 1948 నుంచి 52 దాకా చేతి వ్రాత పత్రికలు కొన్ని నడిపారు. వాటి కాపీలు కొన్ని పట్టుకొచ్చారండి, ఒక 3000 పేజీలు.
అవి ఆయన కూర్చోబెట్టి పూర్తి చేయించి మళ్ళీ తిరిగి ఇచ్చేసాం. మళ్ళీ మేము డ్యామేజ్ చేస్తామనే భయం కొద్దీ ప్రతి దేన్ని మనం కాపీ చేయాలి, ఆడియో కానివ్వండి, వీడియో కానివ్వండి, దేన్నైనా కానీ మనం కన్వర్ట్ చేస్తామండి. తెలుగు అయితే చాలు. ఎందుకని తెలుగు కాకుండా వేరే వాటి జోలికి పోవట్లేదు అంటేనండి, తెలుగు అనేది దాటి కనుక బయటికి వెళితే అది ఇదే ఒక చిన్న సముద్రం. వేరే భాషకి వెళ్ళామంటే అసలు దాన్ని ఈదలేమండి. ఇంతవరకు అయితే పూర్తి చేయగలమనేటువంటి ఒక నమ్మకం, ఆశ ఉందండి. అందువల్ల ఇది మీకు జవాబు వచ్చిందని అనుకుంటాను. నమస్కారం అండి. సరే, ఇప్పుడు వారు మన కంటికి సివి బ్రౌన్ లాగా కనిపిస్తున్నారు. వారు చెప్పింది మాట్లాడిన తర్వాత అలా అనిపించింది. మీకు ఒక నా వ్యక్తిగతమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, ఈ నెల 30వ తేదీ ఇదే కళామందిరంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి దంపతులకు నా కావ్యం అంకితం ఇస్తున్నాను. నేను పుస్తకాన్ని తయారు చేయడంలో నాకు ఒకే ఒక ఇబ్బంది కలిగింది. వరప్రసాద్ రెడ్డి గారిని అంకితం తీసుకోమని అడగడానికి చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. అందుకు అంగీకరించిన వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు అతిథులకు సత్కారం. సభకు నమస్కారం. ఈనాడు పురస్కారాలు అందుకున్న శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి, శ్రీ మన్నా వెంకటరాయ్ గారికి నా అభినందనలు. మరియు ఈనాటి ముఖ్య అతిథి, మధుర భాషి, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద దిక్కు డాక్టర్ రమణాచారి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. సభా అధ్యక్షతను స్వీకరించి విజయవంతం చేసిన ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి మా ధన్యవాదాలు. అన్ని వేళలా మాకు సహకారం అందిస్తూ సభను దిగ్విజయంగా నిర్వహించిన శ్రీ చెన్నయ్య గారికి నా కృతజ్ఞతాభివందనం. ఎక్కువ మందికి సాహితీ పురస్కారాలు అందాలని, మన సాహితీ సంపదలు నిరంతరం శోభిల్లాలని పరితపించే మహనీయులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకులు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి, అలాగే సభా కార్యక్రమం ముందు సంగీత కార్యక్రమం అందించిన సాయి హేమంత్ బృందానికి, మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన పెద్దలకు, ఆత్మీయులకు మా ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో కలుద్దాం. సెలవు.